రాష్ట్రంలో ఎక్కడ చూసినా పేదల కళ్ళల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ప్రభుత్వం చెప్పినట్లుగానే 1వ తేదీన ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. రామచంద్రపురం నియోజకవర్గం కె గంగవరం మండలం పాణింగిపల్లిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తన చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. గడిచిన 3 నెలల బకాయిలతో కలిపి 7,000 అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పక్షవాతం వచ్చి మంచం మీద పడిన ప్రతి ఒక్కరికి మంచం మీద పూర్తి స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ కూడా 5,000 నుంచి 15,000 ఇవ్వడం జరిగింది. అంటే 15,000 రూపాయలు ఇవ్వడం అంటే ఆ కుటుంబాన్ని పూర్తిగా దత్తత తీసుకున్నట్టే. అది మీరు గమనించాలి. ప్రభుత్వం తరఫున జగనన్న పాలనలో మాత్రం ఈ పాలనని ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకంటే 1వ తారీఖున ఇస్తా అన్నారు ఆయన, 1వ తారీఖు ఇచ్చారు. అలాగే టైం టు టైం మీ పెన్షన్లు ఖచ్చితంగా 1వ తారీఖున వస్తాయి. అదేవిధంగా అవినీతి అనేది ఎక్కడా జరగడానికి వీల్లేదు. ఇందులో ఈ పంచాయతీ విషయానికి వస్తే అవినీతి జరిగింది. పట్టాలు ఇచ్చే దగ్గర పట్టాలు ఇచ్చేది బాగానే ఉంది. ఆ సైట్ బిల్డింగ్ కి మట్టి నిమిత్తం 5 లక్షలు లేకపోతే 10 లక్షలు తీసుకుంటే 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు మట్టి కప్పెట్టారు. ఇలా జగనన్న ప్రభుత్వం మొత్తం అవినీతిమయం. కాబట్టి ఇక్కడ కార్యకర్తలకు నేను ఏం చెప్తానంటే, ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళు బిల్డింగ్లు ఉన్నవాళ్ళు కానీ అన్యాయంగా ఇస్తే ఆ పట్టాన్ని హోల్డ్లో పెట్టండి. అదేవిధంగా లేని వాళ్ళకి ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చే ప్రయత్నం మనం చేద్దాం. దాని నిమిత్తం ఇక్కడ కార్యకర్తలందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉంటే వాళ్ళు అసమర్థ నాయకులని నేను ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఆ నాయకుడు అసమర్థుడు, జగన్మోహన్ రెడ్డి అసమర్థుడు. వాళ్ళకి కనీసం చెక్ పవర్ కూడా ఇవ్వని వైను, వాళ్ళు పేదలకి ఏ రకంగా కూడా న్యాయం చేసిన వైను లేదు. కాబట్టి ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా చెప్తున్నాను, మీరు నా దగ్గరికి రావటం కన్నా గ్రామంలో ఉన్న సమస్యల మీద పోరాడండి. మీ వెంట నేను ఉంటాను, చంద్రన్న వెంట నేను ఉంటాను, నా వెంట మీరు ఉండండి. మీరు ప్రజల్లోకి వెళ్ళండి. ఏదైతే కొన్ని ఇందాక చూశాను, ఒక అతని అన్ని అర్హుడే, అతనికి పెన్షన్ లేదు. సదరన్ సర్టిఫికెట్లు ఈ 3 నెలలు ఆగినాయి కాబట్టి మళ్ళీ సదరన్ సర్టిఫికెట్లు తీసుకుని ఆ పెన్షన్లకు కూడా నమోదు చేయండి. అదేవిధంగా కొత్త నాయకత్వం కావాలి. మీరు ఎవరైతే జనసేన, బీజేపీ, టీడీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు భజన కొట్టొద్దు, వాళ్ళు కొంపల చుట్టూ తిరగొద్దు. మీరు జనాల్లో తిరగండి. ఇందులో ఏ డీవియేషన్ వద్దు. వాళ్ళు ఇప్పుడు సామాన్యులే, సర్పంచ్ అయినా ఇంకొకరైనా సరే వాళ్ళు మన ప్రభుత్వాన్ని నట్టుకుని ఏమైనా పని చేయించుకోవాలి తప్ప వాళ్ళు హవా ఏమీ కొనసాగదు. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను. కార్యకర్తలు నా చుట్టూ తిరిగి కన్నా ఇక్కడ మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేసిన జనం ఉన్నారు. వాళ్ళకి న్యాయం చేసే పనిలో ఉండండి తప్ప నా దగ్గరికి వచ్చి సెల్ఫీల కోసం వీటి కోసం రావద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను. నేను ఒక్క 15-20 రోజులు ఆగి ప్రతి గ్రామానికి నేను వస్తాను. ఎక్కడ అన్యాయం అనేది జరగదు. కష్టపడిన కార్యకర్తలందరికీ కూడా న్యాయం జరుగుతుంది, అందులో సందేహం లేదు. ముఖ్యంగా మహిళలందరూ కూడా మీ చుట్టూ ఏం జరుగుతుంది అనేది మీరు గమనించండి. ఎక్కడ అన్యాయం జరిగినా సరే, మీకు న్యాయం జరగకపోయినా సరే మేము ఉన్నాం. ఇక్కడ కార్యకర్తలు కొంతమంది వస్తారు. అలాగే ఏదైతే ఈ పెన్షన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ముఖ్యంగా పట్టాలు కొన్ని మిగిలి ఉన్నాయి. ఆ పట్టాలు మిగిలి ఉన్నాయి లేని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తించండి. అలాగే పెన్షన్లు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకుల అక్రమాల్లో అదొకటి. కొంతమంది అర్హులు కానోళ్ళకి కూడా ఇప్పించారు. దానివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. అర్హులకి రాకుండా అనర్హులకి వెళ్తాయి. ఇవన్నీ గుర్తించండి. అలా అని అర్హులు మాత్రం అది ఏ పార్టీ చెందిన వాళ్ళైనా సరే మేము తెయ్యం. అలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ కక్ష సాధింపులకు దూరంగా ఉండండి అని చెప్పారు.
మేము కక్ష సాధింపులు దూరంగా ఉంటాం. మా కార్యకర్తలు కొట్టిన వాళ్ళైనా సరే క్షమించి వదులుతున్నాం. క్షమించి వదిలేం కదా అని మళ్ళీ తోకజాడింతే మాత్రం దాని పరిణామాలు వేరేగా ఉంటాయి, గుర్తించాలి. అలాగే మహిళలందరికీ మరొకసారి చెప్తున్నాను, మాకెందుకు లేని మీరు ఊరుకోవద్దు. అన్యాయం జరిగించారట, నాతో పాటు మీతో పాటు నేను ఉంటాను, పోరాడదాం. ఎక్కడైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు నాయకుల దగ్గర తీసుకెళ్ళండి. మాకు న్యాయం జరగలేదని ఇంట్లో కూర్చుంటే మీకు ఎప్పటికీ న్యాయం జరగదు. నాయకులను అడగండి. నాయకులు స్పందించకపోయేటప్పుడు మా దగ్గరికి రండి. ఎట్టి పరిస్థితుల్లో మీ సమస్యలు తీర్చడానికి, మీ యొక్క బాధల్ని అర్థం చేసుకోవడానికి మేము ఉన్నాం. ఈ 5 ఏళ్ళు కూడా మీ వెంటే ఉంటాం, నిత్యం ప్రజల్లోనే ఉంటాం, అది గమనించాలి. దయచేసి ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి కన్నా, నా గుర్తింపు కోసం మీరు వచ్చి కన్నా కార్యకర్తలందరూ కూడా జనాల మధ్యన గుర్తింపు తెచ్చుకోండి. జనాల్ని ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళని గుర్తించండి. అర్హులైన వాళ్ళు ఎంతమందికి ఇచ్చినా పర్లేదు, అనర్హులకి ఒకళ్ళకి వస్తే దానివల్ల ఆ బిల్డింగ్లో ఉన్నవాడికి ఇచ్చాడు, నాకు ఇవ్వలేదని కూడా మిగతా బిల్డింగ్లో వచ్చి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడు ఎట్టి పరిస్థితులు ఆపి లేని వాళ్ళకి ఇప్పించండి. ఇది గమనించండి. అలాగే ఏ అయితే సైట్లు మీకు ఇచ్చారో మీరు గుర్తించండి. జగన్మోహన్ రెడ్డి అది వ్యాపారం చేసుకోవడానికే ఇచ్చాడు తప్ప పట్టాలో 30 లక్షలు ఉన్న భూమి 60 లక్షలు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.